తారీఖు మా ఇరుముడి ఉండే స్వామి. గ్రామ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మా ఇరుముళ్ళు వాయిదా వేసుకొని రేపు 13వ తారీఖు మా ఇరుముళ్ళు స్వామి. నిన్న ఎలక్షన్ జరిగినాయి స్వామి. మేము ఎవరికి ఓటు వేసినామనేది మాకే తెలుసు. అది మీరు ఓటు వేసిరా వేయలేదని చెప్పి ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళు ఒక 20 మంది వచ్చేసి ఇక్కడ అయ్యప్పలు ఉండొద్దు స్వామి, మీరు పట్టాలు తీసేయాలి, రేపు ఇరుముళ్ళు స్వామి, రేపు వెళ్ళిపోతామన్నా కూడా సరే మీరు పీఠం అయితే ఒకరోజు ఉండండి, పట్టాలు మాత్రం ఒకటి కూడా ఉండొద్దు స్వామి అని చెప్పేసి పట్టాలు కూడా బీకడం అని చెప్పేసి అంటే మాకు ఈ లొల్లులు వద్దని చెప్పేసి మేము పట్టాలు కూడా బీక్కొని కూర్చున్నాం స్వామి. మాకు ఎవరితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము దీక్షల్లో ఉన్నాం స్వామి. మేము మాల ధరించి ఉన్నాం. మేము ఓట్లు అయితే వేసినాం కానీ అది మాకు తెలుసు. మేము ఎవరికి వచ్చినది మాకు మీకు ఎవరికి చెప్పేది రహస్యమైన విషయం. అది మేము ఎవరు చెప్పదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. మేమైతే అందరికీ ఓట్లు వేసినాం స్వామి. ఇందులో ఉన్నది 26 మంది స్వామి. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఉన్నారు స్వామి. ఒక పార్టీ వాళ్ళు అనేది కాదు, ఎవరు వాళ్ళకి వేసుకున్నారు స్వామి. దయచేసి మమ్మల్ని రేపటి వరకు మా ఇరుముళ్ళు మేము పోయేంత వరకు దయచేసి మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం స్వామి. 11 ఓట్లతో ఆమె ఓడిపోయింది. భూక్యా కౌన్సిల్ అని దల్సింగ్ వాళ్ళ అన్న ఓడిపోయింది సార్. అందుకే ఇవాళ ఓడిపోయింది సార్. ఇవాళ మార్నింగ్ లేచి జెండాకు ప్రమాణం చేసి పని ఉంటారు సార్. ఎక్కడైనా జరిగిందా సార్? న్యాయమైనా సార్ మీరు చేస్తారు $1500 మరి తీసుకున్న ఎఫ్ఎస్టీ టీం తిరుగుతుంది, దానికి కంప్లైంట్ ఇవ్వాలని తెలియదా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.